సో ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటి అంటే సబ్ క్వారీ. అసలు సబ్ క్వారీ అంటే ఏంటి? మీ ఒపీనియన్ ఏంటి? ఒక క్వెరీ లోపల లైక్ ఇంకో క్వెరీ రాయడం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బాక్స్ ఉంది. ఈ బాక్స్ సో లెట్ మీ ఇమాజిన్, నాకు ఒక బాక్స్ ఉంది అనుకుందాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నాకు ఇక్కడ ఒక బాక్స్ ఉంది. సో ఈ బాక్స్ ఏమని పిలుస్తాం? సెల్ అవుటర్ బాక్స్ అంట, అంతే. నెక్స్ట్ లోపల ఇంకొక బాక్స్ ఉంది, దీన్ని ఏమని పిలుస్తాం? ఇన్నర్ బాక్స్ అంట. ఓకే, లెట్స్ టేక్ ఇక్కడ మీరు ఉన్నారు, లేదా ఇక్కడ ఒక పర్సన్ ఉన్నారు. ఇతను ఇక్కడ బయటికి రావాలి అంటే ఫస్ట్ ఏ డోర్ ఓపెన్ చేస్తాడు? ఫస్ట్ అవుటర్ బాక్స్ ఓపెన్. లాజికల్ గా చూడండి, ఇక్కడ ఒక పర్సన్ ఉన్నారు లోపల ఇన్సైడ్. లోపల ఉన్నాడా? ఓకే, ఇన్నర్ బాక్స్ ఫస్ట్ ఓపెన్ చేస్తాడు. ఎందుకని ఇన్నర్ బాక్స్ ఓపెన్ చేయాలి? వై నాట్ అవుటర్? We can't directly jump to outer. సో అదే లాజిక్ అనమాట. సో ఇప్పుడు సబ్ క్వారీస్ అంటే ఏంటి అంటే, మనకి మెయిన్ క్వారీ అని ఒక క్వారీ ఉంటుంది. సో లెట్స్ టేక్ మెయిన్ క్వారీ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, నాకు యావరేజ్ శాలరీ కంటే ఎక్కువ తీసుకునే ఎంప్లాయీస్ ఎవరో లిస్ట్ కావాలి. సో ఇప్పుడు యావరేజ్ కంటే ఎక్కువ తీసుకునే ఎంప్లాయీస్ లిస్ట్ కావాలంటే అప్పుడు నేను ఏం చేస్తాను? సెలెక్ట్ యావరేజ్ శాలరీ ఫ్రమ్ టేబుల్ నేమ్ అని ఇస్తాను. సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది? సో ఈ కమాండ్ రన్ చేస్తే, ఈ క్వరీ రన్ చేస్తే వాట్ ఈస్ ద అవుట్పుట్ ఫర్ us? యావరేజ్ సాలరీ వస్తుంది. సో యావరేజ్ సాలరీ వచ్చింది. లెట్స్ టేక్ యావరేజ్ సాలరీ ఒక 15,000 అనుకుంటే, ఇప్పుడు యావరేజ్ కంటే ఎక్కువ సాలరీ తీసుకునే వాళ్ళ డీటెయిల్స్ కావాలంటే మనం ఏమని రాయాలి క్వరీ? సో ఇది వద్దు, ఇక్కడ న్యూ పేజ్ లో తీసుకున్నాం. సో ఎందుకంటే క్లియర్గా ఉండడానికి సెలెక్ట్ సో యావరేజ్ సాలరీ ఫ్రమ్ టేబుల్ నేమ్. సో ఈ క్వరీ ఇచ్చాను, రన్ చేశాను. రన్ చేయగా నాకు యావరేజ్ శాలరీ అమౌంట్ అనేది వచ్చింది. ఎంత వచ్చిందంటే నో కాలం నేమ్ 15,000 అనేది వచ్చింది. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే, యావరేజ్ కంటే ఎక్కువ శాలరీ తీసుకునే వాళ్ళు కావాలి అంటే మనం ఏం రాయాలి? సెలెక్ట్ సాలరీ గ్రేటర్ దెన్ యావరేజ్ సాలరీ అని. సెలెక్ట్ సాలరీ గ్రేటర్ దెన్ యావరేజ్ సాలరీ, అంతేనా? అలా కాదు, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వన్స్ ఇచ్చిన తర్వాత అప్పుడు కింద రాస్తాం అన్నమాట. సో కింద ఏమని రాస్తాం? వేర్ శాలరీ గ్రేటర్ దెన్ యావరేజ్ శాలరీ అంతా 15,000. సో ఇప్పుడు నా క్వరీ అనేది కరెక్టేనా? సో ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ ఎన్ని క్వశ్చన్లు అడిగాను? యావరేజ్ శాలరీ కంటే గ్రేటర్ శాలరీ తీయమని చెప్పారు. తీసుకునే ఎంప్లాయీస్ ఎవరు అని అడిగాను. అంటే ఇప్పుడు ఒక క్వశ్చన్ అడిగానా, 2 క్వశ్చన్స్ అడిగానా? 2 క్వశ్చన్స్ అడిగానా? నా క్వశ్చన్ అంటే యావరేజ్ శాలరీ నుంచి లైక్ టోటల్. సో హూ ఇస్ టేకింగ్ ఎంప్లాయీస్ నేమ్స్ కూడా అడిగారు కదా. మోర్ దెన్ యావరేజ్ శాలరీ. ఇది క్వశ్చన్. ఇది 2 క్వశ్చన్స్. ఒకటే. సో హూ ఇస్ టేకింగ్ మోర్ దెన్ యావరేజ్ శాలరీ. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, యావరేజ్ శాలరీ కంటే ఎక్కువ తీసుకుంటుంది ఎవరు? క్వశ్చన్ 1 2? ఒకటి. మరి నేను ఎన్ని క్వరీస్ రాశాను? 2 క్వరీస్. అంటే ఏంటి? ఒక క్వశ్చన్ కి 2 క్వరీస్ రాశాను. అందులోను కూడా నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ అడిగారు, అది హైదరాబాద్ నుంచి ఎవరు అని. అప్పుడు పరిస్థితి ఏంటి? 3 క్వరీలు రాయాలా? అంతే కదా లాజిక్. ఇక్కడ ఎండ్ అని పెట్టేసి మళ్ళీ నెక్స్ట్ సిటీ ఈజ్ ఈక్వల్ టు హైదరాబాద్ అని రాయాలి. అంటే ఏంటి? ఎండ్ అనేది ఎలా పనిచేస్తుంది? రెండు కండిషన్స్ ట్రూ అయినప్పుడు అవుట్పుట్ వస్తుంది. అంటే శాలరీ అనేది యావరేజ్ శాలరీ కంటే ఎక్కువ ఉండాలి, అండ్ ఆ పీపుల్ మస్ట్ అండ్ షుడ్ బి ఫ్రమ్ హైదరాబాద్. ఓకే, ఇలా మీరు ఒక క్వశ్చన్ కే 2 క్వరీస్, 3 క్వరీస్, 4 క్వరీస్ లేదా 5 క్వరీస్ రాయటం అనేది కరెక్ట్ గా ఉంటుంది. లేదండి. సో అప్పుడు నేనేం చేస్తాను? ఒక క్వశ్చన్ కి ఒక క్వరీనే రాస్తా. సో ఇప్పుడు ఒక క్వరీనే రాయాలి అంటే ఎలా రాస్తాను? లెట్ మీ టేక్ ఫస్ట్ నాకున్న క్వశ్చన్ ఏంటి? యావరేజ్ కంటే ఎక్కువ శాలరీ తీసుకునేది ఎవరు? అందుకని నేను ఫస్ట్ ఈ కోడ్ రాస్తా, సెలెక్ట్ యావరేజ్ శాలరీ ఫ్రమ్ టేబుల్ నేమ్.
సో ఇప్పుడు ఇది రన్ అయ్యి నాకు యావరేజ్ శాలరీ ఎంత వచ్చింది, ఓకేనా. కానీ నా క్వశ్చన్ ఏంటి, యావరేజ్ కంటే ఎక్కువ శాలరీ తీసుకుంటున్నా వాళ్ళ డీటెయిల్స్ కావాలి అన్న క్వశ్చన్ అదే కదా. హూ ఈస్ టేకింగ్ మోర్ దెన్ యావరేజ్ శాలరీ. అప్పుడు నేను ఏం చేస్తాను, హూ ఈజ్ అన్నారు కాబట్టి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, ఎందుకంటే హూ ఈజ్ అంటే అతని డీటెయిల్స్ అన్ని రావాలి, ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, ఎన్ని కాలమ్స్ ఉంటే అన్ని కాలమ్స్ రావాలి కదా, అందుకని స్టార్ ఇచ్చాను. మీకు స్టార్ వద్దు అనుకుంటే యూ కెన్ మెన్షన్ కాలమ్ నేమ్స్. సో కాలమ్ నేమ్స్ అలా మెన్షన్ చేసుకుంటా పోతే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, మీరు 10 కాలమ్ నేమ్స్ రాసే బదులు ఒక స్టార్ పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్. సో ఈ లైన్ మీనింగ్ ఏంటి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అంటే మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ అంటే కంప్లీట్ టేబుల్ డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇప్పుడు కింద లైన్ రాస్తాను, వేర్ శాలరీ గ్రేటర్ దెన్ అని ఇచ్చి ఇక్కడ నెంబర్ ఇవ్వకుండా దీన్ని మెన్షన్ చేశాను. సో ఈ క్వరీ అదేంటి అంటే సెలెక్ట్ యావరేజ్ శాలరీ ఫ్రమ్ టేబుల్ నేమ్, ఓకేనా. సో ఇప్పుడు ఇలా రాయటం వల్ల మనకి ఏమైంది అంటే లెట్స్ టేక్, సో అలా రాయటం వల్ల మనకి ఏమైంది అంటే ఇప్పుడు ఈ క్వరీ ఎలా వర్క్ అయింది, సారీ ఇది సెలెక్ట్ అయ్యింది. సో ఇప్పుడు మనకి ఇది ఎలా వర్క్ అయింది అంటే ఫస్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్, ఇది నార్మల్ గానే ఉంటది. దాని లోపల ఏదైతే మనం రాసామో లెట్స్ టేక్ వేర్ కండిషన్ ఇచ్చి రాసాం కదా, వేర్ శాలరీ గ్రేటర్ దెన్, ఇక్కడ మనకు క్వశ్చన్ ఏంటి, అక్కడ రాసిన క్వరీ ఏంటి అంటే యావరేజ్ శాలరీ ఫ్రమ్ టేబుల్ నేమ్, ఇంతే కదా. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ఏది ఎగ్జిక్యూట్ అయింది అంటే ఇన్సైడ్ లో ఏదైతే ఉందో ఇది ఎగ్జిక్యూట్ అయింది అనమాట. సో అన్నిటికంటే లోపల ఉండేది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయింది. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అది ఎలా మారిద్ది అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ శాలరీ గ్రేటర్ దెన్ అని చెప్పి ఇక్కడ యావరేజ్ శాలరీ ఎంత వచ్చింది కదా, ఇలా మారింది. సో దీన్ని అవుట్పుట్ గా మనకు వచ్చింది అనమాట. ఇప్పుడు ఇది రన్ అయ్యి, సో లాజిక్ అర్థమైంది కదా హౌ ఇట్ విల్ వర్క్ అని. అంటే ఫస్ట్ ఆల్వేస్ ఇన్సైడ్, తర్వాత అవుట్ సైడ్ ది వర్క్ అయ్యింది. సో ఇప్పుడు సబ్ క్వరీ అంటే ఏంటి అనేది మీకు క్లారిటీ వచ్చింది కదా. ఫస్ట్ సబ్ క్వరీ అని మిమ్మల్ని ఎవరైనా క్వశ్చన్ అడిగితే సబ్ క్వరీ ఇస్ నథింగ్ బట్ ఏ క్వరీ ఇన్సైడ్ అండ్ అనదర్ క్వరీ. ఒక క్వరీ లోపల కనుక ఇంకొక క్వరీ ఉంటే దాన్నే సబ్ క్వరీ అంటారు ఇన్ సింపుల్ వర్డ్స్. నెక్స్ట్ మనకు ఉండే సినారియో ఏంటి అంటే ఈ సబ్ క్వరీ అయిపోయింది, క్వరీ ఇన్సైడ్ అండ్ అనదర్ క్వరీ ఇస్ నోన్ యాజ్ సబ్ క్వరీ. ఓకే, బానే ఉంది. నెక్స్ట్ మనకు వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే జనరల్ గా సబ్ క్వరీస్ నుంచి నెక్స్ట్ మనకు వచ్చే క్వశ్చన్ ఏంటి, వాట్ ఈస్ ద సింటాక్స్ ఆఫ్ సబ్ క్వరీ. సో సింటాక్స్ అంటే ఏంటో చెప్పండి. సింటాక్స్ అంటే ఫార్ములా, లైక్ సింటాక్స్ అంటే స్ట్రక్చర్, క్వెరీ స్ట్రక్చర్. సో అలానే రాయాలి అని అర్థం, ఓకేనా. సో ఇప్పుడు చెప్పండి దీని యొక్క సింటాక్స్ ఎలా ఉంటుంది. హలో, దీని సింటాక్స్ చెప్పండి. సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ ఎంప్లాయీస్, స్టార్ అని తీసుకోండి లేదంటే కాలమ్ నేమ్ అన్నా పర్లేదు. సెలెక్ట్ కాలమ్ నేమ్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అయిపోయింది. నెక్స్ట్ వేర్ శాలరీ, సో కాలమ్ నేమ్, ఎందుకంటే మనకి ఏ కాలం తీసుకుంటానికి తెలియదు కదా. ఒకవేళ లొకేషన్ వైజ్ అయితే హైదరాబాద్ తీసుకోవాల్సి వస్తే అలాంటి టైంలో మారుతా ఉంటుంది కదా, అందుకని వేర్ కాలమ్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు వాడొచ్చు గ్రేటర్ దెన్, లెస్ దెన్, ఎనీ కైండ్ ఆఫ్ ఆపరేటర్ అన్నమాట. కంపారిజన్ ఆపరేటర్స్ లో 6 ఉంటాయి కదా, ఏమేంటివో చెప్పండి. స్మాల్, స్మాలర్ దెన్, గ్రేటర్, గ్రేటర్ దెన్, ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు. సో స్మాలర్, less than equal to, sorry, less than, greater than, equal to, not equal to, ఈ 6 ఉంటాయి అవి వాడతారు. నెక్స్ట్ parenthesis ఓపెన్ చేసి మళ్ళీ సెలెక్ట్ కాలమ్ నేమ్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఇలా ఇస్తే ఇది సబ్ క్వరీ యొక్క సింటాక్స్.
ఓకే. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే అసలు సబ్ క్వరీస్ దేనికి యూజ్ అవుతాయి? సింపుల్ నా క్వశ్చన్ ఏంటి అంటే వై డు వి యూజ్ సబ్ క్వరీస్? Then multiple conditions are there. When multiple conditions are మల్టిపుల్ కండిషన్స్ ఉన్నప్పుడు సబ్ క్వరీ వాడతాం. more than one ఉన్నప్పుడు. మోర్ దెన్ వన్ ఉన్నప్పుడు. ఓకే. సో నో ప్రాబ్లం. మనం ఎక్కడెక్కడ మెయిన్ గా వాడతాం అనేది చూద్దాం. ఓకే. Okay. లెట్స్ టేక్ ఫస్ట్ నేను మెయిన్ గా వాడేది ఏంటి అంటే ఫైండ్ అబోవ్ యావరేజ్ అండ్ బిలో యావరేజ్ రికార్డ్స్ అంట. Okay. సో అబోవ్ యావరేజ్ ఆర్ బిలో యావరేజ్ రికార్డ్స్ అంటే మీనింగ్ ఏంటో చెప్పండి. Cells. రోస్ అంటే ఏంటి? ఒక అమౌంట్ ఇచ్చి దానికి అబోవ్ యావరేజ్ లో ఉండే అందరు కావాలి, బిలో యావరేజ్ లో ఉండే వాళ్ళు అందరు కావాలి అంటే ఆ టైంలో నేను యూజ్ చేసేది ఇది. Okay. సెకండ్ వన్ వచ్చేసి ఫైండ్ హైయెస్ట్ అండ్ లోయెస్ట్. అందరికంటే హైయెస్ట్ ఎవరో కనుక్కోవడానికి, దాంతో పాటు అందరికంటే లోయెస్ట్ ఎవరో కనుక్కోవడానికి యూజ్ చేస్తాం అనమాట. సో Okay. ఇప్పుడు హైయెస్ట్ కనుక్కోవాలంటే ఏం యూజ్ చేస్తాం? Max. మ్యాక్స్. నైస్. లోయెస్ట్ కావాలంటే Minimum. మినిమం. ఇప్పుడు ఒకవేళ సెకండ్ లోయెస్ట్ కావాలంటే Greater than అట్లా యూస్ చేస్తాం. అప్పుడు మనం యూజ్ చేసే సబ్ క్వరీ అనమాట. Okay. సెకండ్, థర్డ్, ఫిఫ్త్, సిక్స్త్ అలా మీరు ర్యాంకింగ్ వైజ్ గా కనుక్కోవచ్చు. సింపుల్. Okay. అది ఎలా చేస్తాం అనేది కూడా ఈ సబ్ క్వరీస్ తోనే చేస్తాం. Okay. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఒక టేబుల్ నుంచి ఇంకో టేబుల్ రికార్డ్స్ కూడా యాక్సెస్ చేయొచ్చు అన్నమాట. Okay. అంటే మనకి మల్టిపుల్ టేబుల్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక ఆఫీస్ లో పనిచేస్తుంటే మా డిపార్ట్మెంట్ కో టేబుల్ ఉంటుంది, టోటల్ కంపెనీకి ఒక టేబుల్ ఉంటుంది, మా ప్రాజెక్ట్ కో టేబుల్ ఉంటుంది, Hmm. హెచ్ఆర్ కో టేబుల్ ఉంటుంది. ఇలా మనకి మల్టిపుల్ టేబుల్స్ ఉంటాయి కదా. అవును. సో ఇప్పుడు ఒక టేబుల్ ని ఉపయోగించుకొని ఇంకో టేబుల్ ఉండే రికార్డ్స్ కూడా తీసుకోవడానికి యూజ్ అయ్యింది. ఒక టేబుల్ ని ఉపయోగించుకొని ఇంకో టేబుల్ నుంచి రికార్డ్స్ తీసుకోవడం అంటే మీనింగ్ ఏంటి అంటే లెట్స్ టేక్ డిపార్ట్మెంట్స్ లో ఇప్పుడు పైథాన్ డిపార్ట్మెంట్ ఉంది, దాంతో పాటు పైస్పార్క్ డిపార్ట్మెంట్ ఉంది అంటారు. Hmm. సో పైథాన్, పైస్పార్క్ 2 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు నాకు నాకు ఒక ఇద్దరు ఎంప్లాయీస్ కావాలి స్పైస్పార్క్ నుంచి, ఒక ఎంప్లాయీ పైథాన్ నుంచి కావాలి నా టీమ్ లోకి. Oh. సో ఇప్పుడు నా టీం కంటూ సపరేట్ టేబుల్ ఉంటుంది, కంప్లీట్ ఎంప్లాయీస్ కి టేబుల్ ఉంటుంది. అవును. నేను నా టీం అంటే నాకు ఏదైతే టేబుల్ ఇచ్చారో ఈ టేబుల్ ని బేస్ చేసుకుని పైథాన్ వచ్చిన వాళ్ళని, పైస్పార్క్ వచ్చిన వాళ్ళ యొక్క కంప్లీట్ డేటా చూడటానికి యూజ్ చేస్తాను. అంటే ఏంటి? మల్టిపుల్ టేబుల్స్ మీద ఒకేసారి వర్క్ చేస్తున్నాం కదా. Ah. దాన్నే మనం ఏమంటాం అంటే అంటే ఇక్కడ మనకి సినారియో ఎలా ఉంటుంది అంటే రియల్ టైంలో వాళ్ళకి ఏ స్కిల్ వచ్చి అనేది ఒక టేబుల్లో ఉంటుంది, వాళ్ళు ఏ ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తున్నారు అనేది ఇంకో టేబుల్లో ఉంటుంది. Okay. ఓకేనా? సో Ah. న్యూగా ఏదైనా ఒక టీం గనక క్రియేట్ చేసుకుంటే వీళ్ళకి ఒక సపరేట్ టేబుల్ ఉంటుంది. Ah. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఏదో ప్రాజెక్ట్ వచ్చినప్పుడు నాకు సపరేట్ టేబుల్ ఉంటుంది. ఇప్పుడు నన్ను ఒక 3 ఎంప్లాయీస్ ని యాడ్ చేసుకోండి అని అడిగితే ముందు ఇక్కడికి వెళ్ళి నాకు ఏ స్కిల్స్ కావాలో ఆ స్కిల్ వచ్చిన ఎంప్లాయీస్ లిస్ట్ తీసుకోవాలి. తర్వాత Okay. ఏం చేయాలి? వాళ్ళు ఏదైనా ప్రాజెక్ట్ లో ఉన్నారా, బెంచ్ లో ఉన్నారా అనేది కూడా చెక్ చేసుకోవాలి మూడో టేబుల్. Ah. ఇలా మల్టిపుల్ టేబుల్స్ లో రికార్డ్స్ కనుక మనం చూడాలి అంటే దానికోసం మనం యూజ్ చేసేది జాయిన్స్ అండ్ సబ్ క్వరీస్, రెండు కూడా యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం సబ్ క్వరీస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సబ్ క్వరీ అనేది పెడతాం, అనదర్ టేబుల్. ఓకే. ఇలా మనకి టెంపరీగా ఏదైనా రిజల్ట్స్ కావాలన్నా దీన్ని ఏమంటాం అంటే సింపుల్ గా క్రియేట్ టెంపరీ రిజల్ట్స్. టెంపరీ అంటే మనం పైన ఏదైతే చూసామో ఇదే ఎగ్జాంపుల్. టెంపరీగా ఎవరెవరైతే బెంచ్ మీద ఉన్నారో వాళ్ళందరూ లిస్ట్ క్రియేట్ చేయటం, వాళ్ళు మనకు యూజ్ అయ్యే వాళ్ళని తీసుకోవటం, ఎవరిని ఫైట్ చేయాలి, ఎవరిని ఉంచాలి, రేటింగ్స్ ఇవన్నీ చూడటానికి కూడా యూజ్ చేస్తాం. ఇట్ ఇస్ ఏ టెంపరీ రిజల్ట్ అనమాట. Okay. దాని తర్వాత కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు హైదరాబాద్ నుంచి కావాలి, యావరేజ్ శాలరీ కంటే ఎక్కువ తీసుకునే వాళ్ళు కావాలి, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నుంచి కావాలి అంటారు. ఇక్కడ లాజిక్ అర్థమైందా? నేను 3 కండిషన్స్ చెప్పా. ఏమేంటి? Average salary హైదరాబాద్ నుండి ఉండాలి. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అవ్వాలి. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అంటే యావరేజ్ కంటే ఎక్కువ శాలరీ తీసుకోవాలి, సిటీ వచ్చేసరికి హైదరాబాద్ నుంచి ఉండాలి, దాంతో పాటు డిపార్ట్మెంట్ ఈస్ హెచ్ఆర్. ఇప్పుడు మనకి మల్టిపుల్ కండిషన్స్ ఉన్నప్పుడు ప్రాబ్లం అనేది మనం రాసే కోడ్ అనేది కాంప్లెక్స్ గా మారింది. సో అలాంటి కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ని ఈజీగా సాల్వ్ చేయడం కోసం యూజ్ చేస్తాం. మీరు ఈ 5 చెప్తే సరిపోద్ది, సింపుల్ గా యాక్సెప్ట్. ఎందుకంటే ఇక్కడ థియరీ కంటే మనకి సబ్ క్వరీస్ లో కోడింగ్ ఇస్తాం.
ఓకే. సో ఇప్పుడు ఎందుకు యూజ్ చేస్తామో తెలిసిన తర్వాత నెక్స్ట్ మనకు ఉండేది ఏంటి అంటే ఎన్ని రకాలు ఉంటాయి. జనరల్ గా ఎప్పుడైనా కూడా మనం ఏదైనా ఒక ఏదైనా ఒక కోడ్ రాసేటప్పుడు ఎన్ని రకాలుగా రాయొచ్చు, ఎలాంటి సినారియోలో ఏ టైప్ ఆఫ్ కోడ్ రాయాలి అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో మనం ఏదైనా ఎక్సెల్, పవర్ బిఐ లాంటి టూల్స్ అయితే మనకు కోడ్ తో పని లేదు, అక్కడ ఆప్షన్స్ ఉంటే సెలెక్ట్ చేస్తాం. సో ఏ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే ఏమొచ్చింది అనేది మనకు ఆల్రెడీ తెలుసు. బట్ మనం ఎస్క్యూఎల్, పైథాన్ ఇట్లా కోడింగ్ లాంగ్వేజెస్ వచ్చినప్పుడు కొన్నిసార్లు కోడ్ రాసేంత వరకు తెలియదు వాట్ విల్ బి ద రిజల్ట్. రిజల్ట్ వస్తుందో రాదో కూడా తెలియదు. కోడ్ అంతా రాశాక ఎర్రర్స్ ఉండొచ్చు, మిస్టేక్స్ రావచ్చు, రన్ కాకపోవచ్చు, ఇలా ఏదైనా జరగచ్చు కదా. అలాంటప్పుడే మనం ఏం చేస్తాం అంటే సిచ్యువేషన్స్ బట్టి మనం కోడ్ అనేది రాస్తాం. అలా సిచ్యువేషన్స్ బట్టి రాయటాన్ని టైప్స్ ఆఫ్ సబ్ క్వరీస్ అంటాం. సో ఇప్పుడు అర్థమైంది కదా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టైప్స్ ఆఫ్ సబ్ క్వరీస్. ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో టైప్స్ ఉంటే మీనింగ్ ఏంటి అంటే అక్కడేదో మనకి 20-30 రకాల టైప్స్ ఉంటాయని కాదు, ఏ సిచ్యువేషన్ లో ఏది వాడతామో చెప్పడాన్ని సింపుల్ గా టైప్స్ ఆఫ్ సబ్ క్వరీస్ అంటాం. ఇప్పుడు జాయిన్స్ తీసుకుంటే 6 రకాల జాయిన్స్ ఉన్నాయి. లెఫ్ట్ జాయిన్ ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే లెఫ్ట్ సైడ్ టేబుల్ ఉండే కంప్లీట్ డీటెయిల్స్ కావాలన్నప్పుడు లెఫ్ట్ వాడతాం. రైట్ టేబుల్ ఉండే డీటెయిల్స్ కంప్లీట్ గా కావాలంటే రైట్ జాయిన్ వాడతాం. అదే కదా లాజిక్. అంతే తప్పితే ఎండ్ ఆఫ్ ది డే జాయిన్స్ అన్ని ఒకటే. జాయిన్స్ అనే కాన్సెప్ట్ 2 టేబుల్స్ ని కలపటం. అయితే మన సిచ్యువేషన్ బట్టి ఏ టేబుల్లో మన సిచ్యువేషన్ లో ఇప్పుడు ఏ టేబుల్లో వాల్యూస్ కావాలో బేస్ చేసుకుని ఏ జాయిన్ వాడాలో చెప్తాం కదా. అలాగే ఇక్కడ మనకి ఏదైనా ఒక సినారియో గానీ ఒక క్వశ్చన్ గానీ అడిగినప్పుడు ఆ క్వశ్చన్ రిజల్ట్ ని బేస్ చేసుకుని టైప్స్ ఆఫ్ సబ్ క్వరీస్ అనేది ఉంటుంది. అర్థమైంది కదా. సో అందులో దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అనేది చూద్దాం. సింపుల్ గా ఫస్ట్ లైన్ బేస్డ్ ఆన్ రిజల్ట్ అంటే మనకి ఏదైతే అవుట్పుట్ వస్తుందో దాన్ని బేస్ చేసుకుని క్రియేట్ చేసే సబ్ క్వరీస్ అనమాట. సో ఫస్ట్ మనకు ఉండేది ఏంటిదంటే సింగిల్ రో సబ్ క్వరీ అంట. సింగిల్ రో సబ్ క్వరీ అంటే మీనింగ్ ఏంటి? ఒకటే రోలో మల్టిపుల్ క్వరీస్ రాయడం. అలా కాదు, మనం కింద ఏదైతే లైన్ రాస్తామో సెకండ్ లైన్ ఉంటుంది ఒకే ఒక లైన్ రాస్తాం. లైక్ సెలెక్ట్ యావరేజ్ శాలరీ ఫ్రమ్ టేబుల్ నేమ్, మాక్సిమం శాలరీ ఫ్రమ్ టేబుల్ నేమ్, మినిమం, కౌంట్, దాంతో పాటు ఇంకా మనకి మిగిలింది ఏంటి యావరేజ్, సమ్ము. ఈ 5 మాత్రమే యూజ్ చేసి రాస్తాం అనమాట. ఇలా రాసే వాటిని మనం ఏమంటాం అంటే సింగిల్ వాల్యూ సబ్ క్వరీ అంటాం. అంటే ఏంటి అంటే లోపల ఇన్నర్ క్వరీ ఏదైతే ఉందో అది రన్ అయితే మనకు వచ్చే అవుట్పుట్ ఎన్ని లైన్స్ ఉంటుంది అంటే సింగిల్ లైన్. మీరు యావరేజ్ అడిగితే ఒకటే నెంబర్ వచ్చింది, మాక్సిమం అడిగితే ఉన్న దాంట్లో పెద్ద నెంబర్ వచ్చింది, మినిమం అడిగితే చిన్న నెంబర్ వచ్చింది. ఓకేనా. మనం ఇన్నర్ క్వరీ అనేది సింగిల్ అవుట్పుట్ మాత్రం ఇస్తుంది అనమాట. సో మీకు లాజిక్ అర్థమైంది కదా. సో జనరల్ గా ఆ సింగిల్ వాల్యూ సబ్ క్వరీ అంటే సింపుల్ గా గుర్తుపెట్టుకుంది యావరేజ్, మ్యాక్స్, మినిమం, కౌంట్, ఈ 4 వాడితే దాన్నే మనం సింపుల్ గా సింగిల్ రో సబ్ క్వరీ అంటాం. లాజిక్ అర్థమైందా? మీకు అర్థం కాలేదా? అర్థమైంది. మీరు చెప్పండి అయితే. సింగిల్ రో సబ్ క్వరీ అంటే ఒకటే రో ఒకటే స్టేట్మెంట్ లో టూ క్వరీస్ రాస్తాం. సింగిల్ రో సబ్ క్వరీ అంటే ఒకటే క్వరీలో 2 క్వరీస్ రాస్తామా? సింగిల్ ఏం లేదు, సింపుల్ గా ఇన్నర్ క్వరీ ఏదైతే ఉందో దాన్ని రన్ చేస్తే వచ్చే అవుట్పుట్ అనేది ఒక సింగిల్ వాల్యూ అన్నమాట. సో మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను, అప్పుడు ఇంకా క్లారిటీ వచ్చింది. ఇప్పుడు నార్మల్ టెంపరీ ఎగ్జాంపుల్ చూడండి. రేపు కంప్లీట్ గా క్వరీస్ రాద్దాం లైన్ లో. లెట్స్ టేక్ ఇక్కడ ఏదో ఉంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎస్క్యూఎల్ అనేది వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఏదైనా ఒక టేబుల్ అనేది తీసుకుంటాను.
ఆ, లెట్స్ చెక్. నేనేం చేస్తాను, ఇక్కడ ఏదో ప్రాజెక్ట్స్ అని ఉంది, ఈ ప్రాజెక్ట్స్ అనేది తీసుకుంటాం. ఇందులో టేబుల్స్ ఏమున్నాయి అనేది చూద్దాం. ఓకే, సో సింపుల్ ఈలోపు కోడ్ రాస్తాము. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్. సో ఒక నిమిషం, టేబుల్ ఇంకా ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ అయ్యాక ఏమేమి టేబుల్స్ ఉన్నాయో చూసి అందులో నుంచి ఒక టేబుల్ తీసుకొని మీకు చూపిస్తాను. అంటే ఇప్పుడే మీకు కోడింగ్ కూడా చూపిస్తాను. సింగిల్ రోలో మనం 4 రాస్తాం కదా, 4 ఏంటి అనేది. తర్వాత మనం మల్టీ రో. ఓకే, లెట్స్ టేక్. ఇక్కడ మీరు చూడొచ్చు సెక్యూరిటీ లాక్స్ అని SUCURITY_LOGS. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తాను. రన్ చేస్తే నాకు టేబుల్ అనేది వచ్చింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇది నా టేబుల్. సో టేబుల్ కనిపిస్తుంది కదా. ఓకే, ఇప్పుడు నాకు ఏం కావాలి అంటే లెట్ మీ సీ, ఇక్కడ థ్రెడ్ స్కోర్ ఉంది కదా, ఇది సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన డేటా. ఇందులో థ్రెట్ ఏదైతే ఉందో యావరేజ్ కంటే ఎక్కువగా నా మీద అటాక్స్ ఎలా జరిగాయో తెలుసుకోవాలి. అప్పుడు నేనేం చేస్తాను అంటే జనరల్ గా సింగిల్ రో సబ్ క్వరీ అని నేమ్ ఇస్తాను. అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ క్వరీ రాస్తా. అదేంటి అంటే సెలెక్ట్ యావరేజ్, దాంట్లో ఏం చేయాలి, థ్రెడ్ స్కోర్ REAT_SCORE అయిపోయింది. ఫ్రమ్ టేబుల్ నేమ్, లెట్స్ టేక్ ఫ్రమ్ టేబుల్ నేమ్. టేబుల్ నేమ్ ఏంటి అంటే ఈ సెక్యూరిటీ లాక్స్. ఓకే, సో ఇప్పుడు రన్ చేస్తే మీరు అబ్జర్వ్ చేయండి, నాకు యావరేజ్ థ్రెట్ ఎంత అనేది వచ్చింది. కరెక్టేనా? ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తా అంటే సింపుల్ గా 50 యావరేజ్ థ్రెడ్ స్కోర్ ఎంత వచ్చింది, 50 వచ్చింది. నెక్స్ట్ నేనేం చేస్తాను, యావరేజ్ కంటే ఎక్కువగా యావరేజ్ కంటే ఎక్కువగా థ్రెడ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది చూడాలి. అప్పుడు నేనేం చేస్తాను అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ థ్రెడ్ స్కోర్ గ్రేటర్ దెన్ 50. అంతే కదా, యావరేజ్ థ్రెడ్ స్కోర్ కంటే ఎక్కువ అటాక్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఇదే లాజిక్. కరెక్టేనా? సో 50 కంటే ఎక్కువ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి డీటెయిల్స్ అనేది వచ్చింది, 80, 59, 91 ఇలా. సో ఇది మనం నార్మల్ గా రాసే క్వరీ. అదే మనం సబ్ క్వరీకి వచ్చేసరికి ఎలా రాస్తాం అంటే సింపుల్ గా ఫస్ట్ దీన్ని కాపీ చేసుకుంటాను, కాపీ పేస్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ నేనేం చేస్తా అంటే దీన్ని ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ దాకా కాపీ చేసుకుంటాను అన్నమాట. సింపుల్ గా పేస్ట్. ఇక్కడ మీకు అర్థమైంది కదా లాజిక్ ఏంటి అనేది. సో ఈ క్వరీని కాపీ చేసుకుని ఈ క్వరీ గ్రేటర్ దాన్ని ఇచ్చేసి దీనికి జస్ట్ పెరాంథసిస్ యాడ్ చేస్తాం. సో ఇక్కడ మీకు 50 అనేది అయితే ఉందో ఈ 50 ప్లేస్ లో నేను ఏం చేశాను అంటే ఈ కంప్లీట్ క్వరీ అనేది రాశాను, సెలెక్ట్ యావరేజ్ థ్రెడ్ స్కోర్ ఫ్రమ్ సెక్యూరిటీ లాగ్స్. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా. సో ఇప్పుడు నేను ఎప్పుడైతే మీకు సెలెక్ట్ యావరేజ్ థ్రెడ్ స్కోర్ ఫ్రమ్ సెక్యూరిటీ లాగ్ అని ఇచ్చానో ఇప్పుడు నాకు అవుట్పుట్ ఎన్ని లైన్స్ వచ్చింది, రిజల్ట్ 1 లైన్. అంటే ఇప్పుడు సింగిల్ రో సబ్ క్వరీకి జస్టిఫికేషన్ వచ్చిందా? సో సింగిల్ రో సబ్ క్వరీ అంటే ఏంటి అంటే ఎంటైర్ ఈ టోటల్ క్వరీ ఏదైతే ఉందో ఇన్నర్ అవుటర్ రెండు కలిపి రన్ చేస్తే సింగిల్ వాల్యూ వస్తుంది. ఈ ఇన్నర్ క్వరీ ఒక్కదాన్ని రన్ చేస్తే సింగిల్ వాల్యూ వచ్చేదాన్ని ఏమని పిలుస్తాం, సింగిల్ రో సబ్ క్వరీ అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లెట్స్ టేక్ కౌంట్ తీసుకుంటాం. సో ఇప్పుడు ఎంత వాల్యూ వచ్చింది, లెట్స్ టేక్ మ్యాక్స్ తీసుకుంటాను, లెట్స్ టేక్ మినిమం కూడా తీసుకుంటాం. సో ఇప్పుడు మనం వీటన్నిటిని రన్ చేస్తే మనకి ఎంత వచ్చింది అంటే ఈ 4 రన్ చేస్తే మనకు వచ్చే వాల్యూ సింగిల్ వాల్యూ. సో ఇలా సింగిల్ వాల్యూ రావటాన్ని మనం ఏమంటాం అంటే సింగిల్ రో సబ్ క్వరీ అంటాం. ఓకేనా? సో సేమ్ రియల్ టైమ్ లో మనం ఏం చేస్తాం అంటే ఇదే క్వరీ కాపీ మనం కిందకు వచ్చి పేస్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు యావరేజ్ తీసేసి కౌంట్ కావాలంటే కౌంట్ ఇవ్వండి, లేదు మినిమం కావాలంటే మినిమం ఇవ్వండి, అర్థమైంది కదా, మాక్సిమం కావాలంటే మాక్సిమం, ఇలా ఇచ్చేదాన్నే మనం ఏమంటాం అంటే సింపుల్ గా సింగిల్ రో సబ్ క్వరీ అంటాం. సో ఇప్పుడు మీకు క్లారిటీగా అర్థమైంది కదా వాట్ ఈస్ సింగిల్ రో అని. అసలు దీన్ని సింగిల్ రో సబ్ క్వరీ అనే నేమ్ ఎందుకు ఇచ్చామంటే లోపల రాసే ఇన్నర్ క్వరీ రిజల్ట్ ఒక్క రోలో మాత్రమే వచ్చింది కాబట్టి. సో మీరు చెప్పండి నేను చెప్పిన లైన్.
మళ్ళీ రిపీట్ చేయండి. సో లోపల రాసే క్వరీ ఏదైతే ఎన్ఆర్ క్వరీ ఉందో ఇన్నర్ క్వైరీ. దీన్ని విడిగా రన్ చేసినప్పుడు వచ్చే అవుట్పుట్ అనేది సింగిల్ రోలో మాత్రమే ఉంటే దాన్నే ఓకే. సింగిల్ రో సబ్ క్వరీ అని. సో ఇప్పుడు మీరు ఇన్నర్ చెప్పండి. క్వైరీ రన్ చేసినప్పుడు ఏదైతే సింగిల్ రిజల్ట్ వస్తుందో దాన్ని సింగిల్ క్వైరీ. సో ఇప్పుడు అర్థమైందా వాట్ ఈస్ సింగిల్ రో సబ్ క్వరీ అంటే? ఓకే, మరి సింగిల్ రో అయిపోయిన తర్వాత నాకు నెక్స్ట్ ఉండేది ఏంటిది? మల్టిపుల్ రో. ఓకే, సో అంటే మీనింగ్ ఏంటి అంటే మల్టిపుల్ రో సబ్ క్వరీ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? సింగిల్ రో అంటే ఇన్నర్ క్వరీ రన్ చేసినప్పుడు ఒక్క రో వస్తే దాన్ని సింగిల్ రో అంటాం. మరి మల్టిపుల్ రో అంటే మీనింగ్ ఏంటి? ఇన్నర్ క్వైరీ అవుటర్ క్వైరీ రెండు రిలేటెడ్ ఉంటుంది. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే ఇన్నర్ క్వరీ రన్ చేసినప్పుడు అవుట్పుట్ అనేది మల్టిపుల్ రోస్ లో ఉంటది అని అంటాం. లాజిక్ అర్థమైంది? ఇన్నర్ క్వైరీ రన్ చేసినప్పుడు అవుట్పుట్ అనేది మల్టిపుల్ రోస్ లో వస్తుంది. ఓకే, అది ఎలా ఉంటది అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. కొద్ది కన్ఫ్యూజన్ ఉంటుంది, కామనే, బట్ నో ప్రాబ్లం. సో లెట్స్ టేక్ ఇప్పుడు దీన్ని రన్ చేస్తే జనరల్ గా నాకు అవుట్పుట్ అనేది సింగిల్ రోలో వచ్చింది, అందుకనే దీన్ని సింగిల్ రో సబ్ క్వరీ అంటాం. లేదు అంటే మీరు లోపల ఏదైతే ఇన్నర్ క్వరీ ఉందో దీని వరకే రన్ చేయండి. దీన్ని రన్ చేస్తే ఒక రో వచ్చింది కాబట్టి సింగిల్ రో సబ్ క్వరీ అంటాం. మరి మల్టిపుల్ రో సబ్ క్వరీ అంటే ఏంటి అంటే లెట్స్ టేక్ ఇప్పుడు ఈ టేబుల్ ని రన్ చేస్తే నాకు ఇక్కడ కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఒక్క నిమిషం అండి, ఒకటే హలో సార్ అరుస్తా ఉన్నారు. సో ఇప్పుడు మీరు మల్టీ రో సబ్ క్వరీ మల్టిపుల్ రో సబ్ క్వరీ, యాక్చువల్గా సబ్ క్వరీకి స్పేస్ ఉండదు బై డిఫాల్ట్. ఓకే, సో ఇప్పుడు మల్టీ రో సబ్ క్వరీ అంటే ఇక్కడ మీకు ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి? హెచ్ఆర్ ఉంది, ఫైనాన్స్ ఉంది, సెక్యూరిటీ ఉంది, ఐటీ ఉంది, ఆపరేషన్స్ ఉంది, సేల్స్ ఉంది. అంటే మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక కోడ్ రాస్తాను సింపుల్ గా. ఆ కోడ్ రాయడం కంటే ముందు దీన్ని ఒకసారి కాపీ చేసి కింద పేస్ట్ చేసుకుంటా, అంటే మళ్ళీ పైకి వెళ్ళి రన్ చేయండి. ఓకే, సో ఇప్పుడు నాకు కోడ్ ఏంటి అంటే నాకు 2 డిపార్ట్మెంట్ నుంచి ఎంప్లాయీస్ కావాలి. 2 డిపార్ట్మెంట్స్ ఏమేంటి అంటే హెచ్ఆర్ ఒకటి, దాంతో పాటు ఐటీ. ఇక్కడ ఐటీ చూడొచ్చు, హెచ్ఆర్ చూడొచ్చు, వీరిద్దరికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి కావాలి. సో అప్పుడు నేను ఏం చేస్తాను అంటే సింపుల్ గా సెలెక్ట్ అని ఇచ్చిన తర్వాత ఇక్కడ నేనేం చేస్తాను, నాకు మల్టిపుల్ కాలమ్స్ అవసరం లేదు, జస్ట్ ఈ యూజర్ నేమ్ ఉంటే సరిపోతుంది. సెలెక్ట్ యూజర్ అని ఇస్తే అంటే ఏంటి, యూజర్ నేమ్ వరకే వచ్చింది అని అర్థం. ఫ్రమ్ టేబుల్ నేమ్ ఏంటంటే సెక్యూరిటీ లాగ్స్. ఇక్కడ కండిషన్ ఇస్తాను వేర్ డిపార్ట్మెంట్, అంతే కదా, వేర్ డిపార్ట్మెంట్ అని చెప్పి నాకు 2 డిపార్ట్మెంట్స్ కావాలన్నా ఒకటి కావాలన్నా 2 హెచ్ఆర్ ఐటీ. సో 2 కావాలంటే ఎలా రాస్తాం? ఈజ్ ఈక్వల్ టు హెచ్ఆర్ కామ్ ఐటీ పెట్టచ్చా? వేర్ ఇన్ డిపార్ట్మెంట్, అది వేర్ డిపార్ట్మెంట్ ఇన్ అనాలి. మీరు రివర్స్ లో చెప్తారు, నో ప్రాబ్లం. అట్లీస్ట్ ఇన్ గుర్తుంది కదా సార్, సరే. హెచ్ఆర్ ఐటీ. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే దీన్ని రన్ చేస్తే నాకు ఎన్ని లైన్స్ అవుట్పుట్ వచ్చింది? 2 మల్టిపుల్ వస్తాయి, హెచ్ఆర్ ది ఐటీ రెండు వస్తాయి. ఇక్కడ మల్టిపుల్ రోస్ అనేది వస్తుంది అన్నమాట. మల్టిపుల్ రోస్. సో ఇక్కడ యూజర్ అంటే అందరికి డిబిఓనే ఉన్నట్టుంది. ఒకసారి మనం యూజర్ ప్లేస్ లో ఇంకోటి ఏదైనా ఇచ్చి చూద్దాం. లెట్స్ టేక్ యూఎస్. ఓకే, ఈవెంట్ ఐడి ఇస్తాను, ఈవెంట్ _ID. ఓకే, సో ఇప్పుడు దీన్ని రన్ చేస్తాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈవెంట్ ఐడి అనేది వచ్చింది. ఇందాక యూజర్ లో ఏదో స్పెల్లింగ్ మిస్టేక్ రాసినట్టున్నాను. ఓకే, ఇక్కడ మీకు ఎన్ని వాల్యూస్ వచ్చింది అవుట్పుట్ అనేది? 2 మల్టిపుల్ రోస్. సో మల్టిపుల్ రోస్ అనేది వచ్చింది. సో ఇప్పుడు దీని యొక్క నేమ్ కి జస్టిఫికేషన్ వచ్చిందా, వై ఇట్ వాస్ కాల్డ్ యాజ్ ఎ మల్టీ రో సబ్ క్వరీ అని. ఇప్పుడు దీని యొక్క సబ్ క్వరీ ఎలా రాయాలో చూద్దాం.
సో మల్టీ రో సబ్ క్వరీ రాసేటప్పుడు ఫస్ట్ ఏం చేస్తాం, సింపుల్ గా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్, అయిపోయింది. అంతే కదా, కరెక్టేనా? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్, టేబుల్ నేమ్. సింపుల్ గా వేర్ అని ఇస్తాను, డిపార్ట్మెంట్స్ ఇన్, అంతే కదా, వేర్ డిపార్ట్మెంట్ ఇన్, ఓపెన్ పెరాన్సిస్, సింపుల్ గా దీన్ని కాపీ చేసి రన్ చేస్తాం. ఐ మీన్ దీన్ని కాపీ అండ్ దెన్ పేస్ట్. సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది కదా, వై వి కాల్ మల్టీ రో సబ్ క్వరీ అని. ఇప్పుడు రన్ చేస్తాను, సో మీకు వాల్యూస్ అనేది ఎలా వచ్చింది అన్నమాట. ఎక్కడో మిస్టేక్ చేశాను, స్పెల్లింగ్ మిస్టేక్. డిపార్ట్మెంట్ స్పెల్లింగ్ ఒకసారి చెక్ చేస్తాను. సో సింపుల్ గా ఇక్కడ స్టార్ తీసేద్దాం, ఏదైనా నేమ్స్ ఇచ్చేస్తే సరిపోతుంది. యూజర్ ఈవెంట్ టైప్. సో ఇప్పుడు ఒకసారి రన్ చేస్తాం. అసలు యూజర్ అనే కాలం లేదు. ఓకే, సో యాక్చువల్గా ఇది ఒక టేబుల్ మీద వర్క్ అవ్వట్లేదు, మల్టిపుల్ టేబుల్స్ ఉంటే బెటర్. దానికోసం నేను ఏం చేస్తాను అంటే ఇంకో టేబుల్ తీసుకుంటాను. అదేంటి అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ CONST5. ఓకే, ఇప్పుడు దీన్ని రన్ చేస్తాను. రన్ చేస్తే నాకు అవుట్పుట్ ఏమొచ్చింది అంటే ఇక్కడ ఒక టేబుల్ అనేది వచ్చింది. సో కొంతమంది ఎంప్లాయీ ఐడి ఉన్నాయి, వాళ్ళ యొక్క సిటీస్ ఉన్నాయి. సో మీరు అబ్జర్వ్ చేశారా ఇక్కడ టేబుల్లో. నెక్స్ట్ నేను ఏం చేస్తా అంటే నెక్స్ట్ కాన్స్టెంట్ 6 కూడా తీసుకుంటాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ CONST6. సో ఇప్పుడు 2 టేబుల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనకి మల్టీ రో సబ్ క్వరీ అనేది బాగా వర్క్ అయింది సింగిల్ టేబుల్ కంటే. సో ఇప్పుడు ఈ రెండింటిని ఒకసారి రన్ చేసి చూపిస్తాను. ఈ 2 టేబుల్స్ లో మీకు కామన్ గా ఏమైనా కనిపిస్తుందా? డిపార్ట్మెంట్ ఐడి. సో అంటే ఏంటి, ఇప్పుడు ఈ 2 టేబుల్స్ మధ్యలో మనం సబ్ క్వరీ అనేది రాయొచ్చు, ఎందుకంటే వీ హ్యావ్ వన్ కామన్ కాలం. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఈ రెండింటిని బేస్ చేసుకుని మన సబ్ క్వరీ అనేది రాస్తాం. సో ఈ సబ్ క్వరీలో ఫస్ట్ నేను ఏం చేస్తా అంటే ఈ డిపార్ట్మెంట్ ఐడీస్ మీద చూద్దాం. అది ఎలా రాస్తా అంటే సింపుల్ గా సెలెక్ట్ డిపార్ట్మెంట్ ఐడి. సో స్పేస్ ఏం లేదు కాబట్టి సింపుల్ గా DEPT ID అయిపోయింది. ఫ్రమ్ టేబుల్ నేమ్. సో టేబుల్ నేమ్ ఏంటి? కన్స్ట్రక్షన్. CONST 8 7 8. ఓకే, సో అయిపోయింది. సో సెలెక్ట్ కాలం ఇచ్చాను, ఫ్రమ్ టేబుల్ నేమ్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? సో సింపుల్ గా వేర్ డిపార్ట్మెంట్ నేమ్ DEPT నేమ్. సో వేర్ డిపార్ట్మెంట్ నేమ్ అని ఇచ్చాను, DEPT నేమ్. ఓకే, వేర్ డిపార్ట్మెంట్ నేమ్ సింపుల్ గా ఉందే 3 డిపార్ట్మెంట్స్ కాబట్టి 2 ఇచ్చేస్తాను. ఒకటి HR అయిపోయింది, కామా రెండోది వచ్చేసి IT అయిపోయింది. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇదంతా కూడా ఒక టేబుల్ కి సంబంధించిన డీటెయిల్స్. సో అసలు యాక్చువల్లీ ఏ టేబుల్ ఇది? డిపార్ట్మెంట్ 7 కదా. ఇది 7th టేబుల్, మనం 8th ఇచ్చాం కదా, కాన్స్టెంట్ 7 అనేది టేబుల్ నేమ్ అన్నమాట.
ఓకే. ఓకే. సో ఇప్పుడు దీన్ని రన్ చేస్తే మీరు చూడొచ్చు డిపార్ట్మెంట్ ఐడీస్ మాత్రం వచ్చింది. ఓకేనా? అంటే ఏంటి, కాన్స్టెంట్ 7 అనే టేబుల్లో నుంచి ఈ డిపార్ట్మెంట్ ఐడీస్ మాత్రం సపరేట్ గా తీసుకున్నాం 1, 2. ఎందుకంటే మనం ఇచ్చింది ఓన్లీ హెచ్ఆర్ అండ్ ఐటీఏ కాబట్టి. ఓకేనా? సో ఇప్పుడు నేనేం చేస్తా అంటే నా సబ్ క్వరీ అనేది రాస్తాను. అదేంటి అంటే సెలెక్ట్, మీకు ఏమేం కావాలంటే అవన్నీ రాసుకోవచ్చు అనమాట. లెట్ మీ టేక్, నేనేం చేస్తా అంటే ఇక్కడ కాన్స్టెంట్ 8 టేబుల్ ఉండేవన్నీ రాస్తాను. అవేమేంటి అంటే సెలెక్ట్ ఎంప్లాయ్ ఐడి కామా ఎంప్లాయ్ నేమ్. సో ఇప్పుడు డిపార్ట్మెంట్ ఐడి తీసుకోవచ్చు అంటే అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఉంది కదా. ఫ్రమ్ టేబుల్ నేమ్ వచ్చేసి CONST8 అయిపోయింది. కిందకు వచ్చాక నేనేం చేస్తాను, సింపుల్ గా వేర్ డిపార్ట్మెంట్ నేమ్ ఇన్, అంతే అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఏదైతే నేను క్వరీ రాశానో దీన్నే కాపీ చేసి సింపుల్ గా ఇక్కడ పేస్ట్ చేస్తాను. సో ఇప్పుడు దీన్ని రన్ చేస్తాను. ఇలా మనం 2 టేబుల్స్ మీద చేసేదాన్ని సింపుల్ గా ఏమంటాం, జాయిన్స్. సబ్ క్వరీ కూడా ఇలానే చేస్తాం అనమాట. 2 టేబుల్స్ మీద చేసే సబ్ క్వరీని మనం సింపుల్ గా ఏమంటాం అంటే మల్టీ రో సబ్ క్వరీ అంటాం. అండ్ అవుట్పుట్ కూడా 2 rows ఉండాలి. ఓకేనా? ఇక్కడ ఓన్లీ నవీన్ ఎందుకు వచ్చింది, వై నాట్ అనదర్ పర్సన్స్? సో ఇక్కడ రవి అనే పర్సన్ ఉన్నాడు కదా, అతని నేమ్ ఎందుకు రాలేదు, వై ఓన్లీ నవీన్? ఎందుకు అంటే నేను హెచ్ఆర్ ఐటీ ఇచ్చా, డిపార్ట్మెంట్స్ రెండే కదా. నేను ఇప్పుడు దీన్ని రన్ చేస్తాను. హెచ్ఆర్ ఐటీలో ఎవరెవరు ఉన్నారు రెండింటిని రన్ చేస్తాను, మీరు క్లియర్ గా చూడొచ్చు. హెచ్ఆర్ ఐటీ ఎంప్లాయీస్ ఎవరెవరు? హెచ్ఆర్ ఐటీ నవీన్, ఐటీ ఎవరు లేరు. సో ఇప్పుడు అర్థమైందో వై ఇట్స్ కేమ్ ఓన్లీ నవీన్. మన హెచ్ఆర్ ఐటీ మాత్రమే ఇచ్చాం. రవి రావాలంటే ఏమి ఇవ్వాలి, హెచ్ఆర్ ఐటీ ఫైనాన్స్ 3 ఇస్తేనే రవి డీటెయిల్స్ వస్తాయి. సో ఇది కాన్సెప్ట్. దీన్నే మనం ఏమంటే మల్టీ రో సబ్ క్వరీ అంటాం. మల్టీ రో సబ్. సో